అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడని వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేళ్లకు 5 ఏళ్ల తర్వాత ఎన్నో పోస్ట్పోన్ల తర్వాత జూలై 24న ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మరి ఆ ట్రైలర్ ఎలా ఉంది, పవన్ ఫ్యాన్స్కు సాటిస్ఫైడ్గానే ఉందా లేదా అనే విషయాలు మనతో పాటు చర్చించడానికి ఉన్నారు మూవీ అనలిస్ట్ మూర్తి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా అనిపించింది హరిహర వీరమల్లు ట్రైలర్? ఎలా అనిపించింది అంటే అది కొంచెం సిలీగా అనిపిస్తుందేమో, ఎందుకంటే పవర్ స్టార్ కనిపిస్తే చాలు అని ఫ్యాన్స్ చాలా ఎగరగా వెయిట్ చేశారు. ఎలక్షన్స్కి ముందు అనుకుంటా జస్ట్ చిన్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ఇచ్చాడు. అవును. హరీష్ శంకర్ దానికి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? కేవలం అది 1 మినిట్ లోపులోనే. అలాంటిది 2 నిమిషాల 56 సెకండ్లో పవన్ కళ్యాణ్ చూస్తున్న ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది? ఆకలిగా ఉన్నవాడికి ఫుల్ మీల్స్ పెడితే ఇక బాబు టేస్ట్ ఎలా ఉందండదు, మొత్తం ఊడ్ చేస్తారు కదా. అలా పవన్ ప్రెజెన్స్కి ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. మొన్నటి వరకు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే పోస్ట్ పోన్ అవుతుంది, డైరెక్టర్లు మారిపోయారు, అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ ముందు కొంచెం పార్ట్ చేశాడు, తర్వాత కొంచెం షూట్ చేశాడు, ఇన్ని వేరియేషన్స్ పవన్ లుక్ ఎలా ఉంటుందో ఏంటని గందరగోళంలో ఉంటే ఈ ట్రైలర్తో అన్నిటినీ బద్దలు కొట్టేశారని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రైలర్లోని క్రిష్ ఏది చేశాడు, జ్యోతికృష్ణ ఏం చేశాడు అన్నది జస్టిఫై చేయడం కూడా కొంచెం కష్టంగా అనిపించింది. కానీ మెజారిటీ ఆఫ్ ద ట్రైలర్లో వచ్చిన షార్ట్స్ వరకు చూస్తుంటే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయిలో అయితే సినిమాని చూపించాలనుకున్నారో ఆ స్థాయి ఆ సినిమాలో కనపడుతుంది. డైలాగ్స్లో కావచ్చు, లేకపోతే పవన్ లుక్ కావచ్చు, మ్యూజిక్ గురించి కావచ్చు. ఈ 3 సెగ్మెంట్లో నేను ఎందుకు విడివిడిగా చెప్పానంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆయన బాడీ షేమింగ్ చేశారు, పొట్ట వచ్చేసింది హీరో అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు. కానీ ఇక్కడ చూస్తే హీరో అంటే హీరో, పవర్ స్టార్ అంటే ఒకటే కట్అవుట్ ఉంటుంది కదా. ఏదో కొంతమంది దాని ఏమంటారు, ఒక ఐకానిక్ అనమాట. పవన్ అంటే ఒక ఐకాన్ ఎలా ఉంటాడో అలాగే కనిపించాడు అక్కడ. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. నడిచి వస్తున్నప్పుడు కావచ్చు, క్లోజ్ షాట్స్లో కావచ్చు, ఆ వేరియేషన్ని పవన్ కళ్యాణ్ సినిమా కోసం, అంటే తన సినిమా కోసం ఎంత కష్టపడతాడు అన్నది ఈ హరిహర వీరమల్లు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక సినిమాని ఒకసారి డేట్లు ఇచ్చి కంటిన్యూస్గా పూర్తి చేసేస్తే ఆ లుక్ నుంచి బయటకు వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. సినిమా షూటింగ్ మొదలుపెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి, అంటే ఆడ్గా పాపం, అంటే అటు ఇటు తిరుగుతూ కూడా ఆ హరిహర వీరమల్లు తాలూకు గెటప్ ఇవ్వడానికి ప్రతిసారి అది మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఒకరోజు కాదు, 2 సార్లు, ఏళ్ల తరబడి ఆల్మోస్ట్ 5 ఏళ్ళు దాన్ని మెయింటైన్ చేసి ఆడియన్స్కి ఇచ్చింది అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. కీరవాణి RRRతో ఆస్కార్ కొట్టేశారు. ఆయనకు ఒక పేరు ఉంది. ఆయన అన్ని సినిమాలు చేస్తుంటారు, కానీ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తారు. ఇందులో హరిహర వీరమల్లు టీజర్ వరకు, ట్రైలర్ వరకు నేను చెప్తున్నాను, ఆసమ్. కీరవాణి గారు ఆయన గురించి స్పెషల్గా ఆయన బాగా చేస్తారని చెప్పడం కంటే ఆసమ్. సినిమాకి ఏది కావాలో, ఆడియన్స్ ఎక్కడ గూస్ బంప్స్ రైజ్ అవ్వాలో, సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో ఆ ఎఫర్ట్స్ మొత్తం 3 బీజిఎంలు ఇచ్చాడు. ఒకటేమో హరహర మహాదేవ అని, వీరమల్లు అని, అబ్బా ఏమన్నా కొట్టాడు అసలు. చెప్తాగా అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఆయన ఇచ్చిన మ్యూజిక్. సో మరి అసలు ఈ ట్రైలర్లో మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చాయి? ఒక షార్ట్ కావచ్చు, లేదంటే ఒక సీన్ కావచ్చు, మీకు ఏది బాగా అనిపించింది? ఎలిమెంట్స్ అంటే పర్టికులర్గా ఇది అని కాదు, కానీ నేను ఫస్ట్ హరిహర వీరమల్లు అంటే కొంత అక్కడ ఇక్కడ విన్నది, నేను ఫ్రెండ్స్ చెప్పిన విన్నది, లేకపోతే కొన్ని వీడియోస్ చూసిన దాంట్లో, నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్న దాంట్లో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు ముందు ఈ సమయం ఇట్లా అని చెప్పారు. కానీ ఇక్కడ ట్రైలర్లోకి వచ్చేసరికి కోహినూర్ ఒకటే ఉంది, దాన్ని తీసుకురావాలంటే రామబాణం కావాలి అన్న ఎలివేషన్ ఉంది. ఆ రామబాణం అనే ఎలివేషన్కి నిజంగా ఒక రామబాణం దూసుకొస్తే ఎలా ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ ఒక షాట్లో చూపించారు, రావటం టకటకమని. అది ఆసమ్మగా అనిపించింది నాకు. అంటే కోహినూర్ని అంటే తలం దన్నేవాడు ఉంటే తాడిని దన్నేవాడు ఉంటాడు కదా. కోహినూర్ పీక్స్ అంటే దాన్ని తీసుకురావాలంటే దానికంటే మొనగాడై ఉండాలి. ఆ ఎలివేషన్ అయితే నాకు పీక్స్లో అనిపించింది. సో మరి ఈ సినిమా మీద అంటే చాలా నెగిటివిటీ వస్తూ ఉంది, చాలాసార్లు పోస్ట్ పోన్ అవడం వల్ల. సో మరి ఈ ట్రైలర్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ తగ్గించిందా నెగిటివిటీని? అసలు ట్రైలర్ వల్ల నెగిటివిటీ ఇవన్నీ పక్కన కాదు, ఇంపాక్ట్ అంటే నెగిటివ్ కాదు. సినిమా మీద చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. ఏముంటుందిలే ప్యాచ్ వర్క్ అని. మీకు స్టార్టింగ్లో చెప్పింది అదే, అంటే నో మోర్ క్వశ్చన్స్, థియేటర్కి రండి, సినిమా చూడండి. ఫ్యాన్స్కే కాదు ఇది. అంటే అసలు వీరమల్లు ఎవరు అన్నది మొన్నటి వరకు అది కదంట ఇదంట అని మాట్లాడుకున్నాం సోషల్ మీడియా. కానీ ఇది చూస్తే హిస్టరీ కూడా మేము చెప్తాం. స్టార్టింగ్ అర్జున్ దాస్ వాయిస్ తో కొన్ని లైన్స్ వేశారు. హిందూగా ఉండాలంటే పన్ను కట్టాల్సిన సమయం,
అండ్ తర్వాత బాద్షా దగ్గర నలిగిపోతున్న సమయం, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి దేశం గురించి పురుడు పోసుకుంటున్న సమయం అని ఒక 3 లైన్స్, అంటే ఎగ్జాక్ట్ గా నాకు రిమెంబర్ లేదు, కానీ ఆ సమయం అన్నది చెప్పడంలో నాకు ఆ సమయంలో ఏం కనిపించింది అంటే ఫ్యాన్స్ కనిపించారు. ఫ్యాన్స్ ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ కి ఆకలి తీర్చే సమయం వచ్చింది. రికార్డులు బద్దలు కొట్టే పవన్ కళ్యాణ్కి రికార్డులు బద్దలు కొట్టే సమయం వచ్చింది. ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నానికి సమయం వచ్చింది. అలా అనిపించింది. అండ్ ఆ లైన్స్ లో చరిత్ర ఏంటి అని చెప్పే ప్రయత్నం చేశారు. మామూలుగా ఇప్పుడు సినిమాకి వెళ్తే సినిమాలో స్టార్టింగ్ నుంచి ఇది కథ అని చెప్పచ్చు, కానీ వాళ్ళు ట్రైలర్ నుంచే ఇది చారిత్రాత్మక నేపథ్యం ఉంది, ఇది పెద్ద హిస్టరీ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పడానికి వాళ్ళు ఇంత కూడా, అంటే హరిహర వీరమల్ అంటే పవన్ కళ్యాణ్ సినిమాతో కాదు, అదొక హిస్టరీ సినిమా, మస్ట్ అండ్ వాచ్, ఈ సినిమా చూడాలి అన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంలో ట్రైలర్ అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి పీరియడ్ డ్రామా ఎక్కడ అంటే ఇప్పుడు కూడా నటించడం జరిగింది, ఇదే ఫస్ట్ అండ్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే, కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు కూడా ఆ రీచ్కి వెళ్తుంది అసలు? పాన్ ఇండియా రీచ్ కానీ మీరు ఒక్కసారి అన్ని భాషల్లో ట్రైలర్స్ చూడండి, హిందీ కావచ్చు, లేకపోతే తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, చూస్తే మీకు ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ తెలుగులో చూస్తే మనకు ఒక ఫీలింగ్ ఉంటే తమిళ్లో చూశాను, తమిళ్లో కూడా అబ్బాయి ఇదే, అంటే సేమ్ ట్రైలర్ మాడ్యులేషన్ మారినా కానీ అంటే ఇంటెన్సిటీ అయితే ఎక్కడ తగ్గ. ఆడియన్కి కావాల్సింది లాంగ్వేజ్తో సంబంధం కాదు, సినిమాని మనం క్యారీ చేయాలి. కూర్చున్న ఆడియన్ని మెస్మరైజ్ చేయగలిగితే అది ఏ భాష అన్నది మర్చిపోతాం. ఈవెన్ అసురన్ సినిమా ఉంది ధనుష్ది, అది నారప్ప కింద రాకముందు ఓటీటీలో చాలా మంది చూసి అబ్బాయి బాగా చేశారు అన్నారు. ఎందుకని? ఆ ఫీల్ మన మైండ్ని క్యారీ చేసి, అంటే మనల్ని ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టడం. ఆ కూర్చోబెట్టడంలో వీరమల్లు 100% సక్సెస్ అయ్యాడు. ఓకే. ఏఎం రత్నం గారు కూడా ఈరోజు ఒక మాట అనడం జరిగింది, ఏదైతే ఫంక్షన్ ఉందో ట్రైలర్ ఫంక్షన్లో. ఆయన ఏమన్నారు, మీరందరూ ఫ్యాన్స్ అంతా కూడా ఓజీ అన్నారు, దీని మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ దానికి తగ్గట్టు ఇది కూడా ఉంటుంది అని ఒక మాట అయితే అనడం జరిగింది. సో నిజంగానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ ఓజీ అని అంటున్నారు, ఇక్కడ నుంచి అందరూ హరిహర వీరమల్లు అంటారా? ఎందుకన్నారు? ఇప్పుడు అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని ఎందుకన్నానంటే నిజంగా ఎవరికి అంచనాలు లేవు. ఇప్పుడు అంచనాలు లేకుండా కొంచెం బాగున్నా ఎలా అనిపిస్తుంది? అలాంటిది వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. ట్రైలర్కి మా దగ్గర ఇంత కంటెంట్ ఉంది అని వాళ్ళు పుష్ చేసుకుని ఒక ప్యాక్డ్గా రెడీ చేయడంలో ఏం రత్నం సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటున్నారు ఓజీ మా సినిమా, ఇది ఏమో నేను పవన్ కళ్యాణ్తో సినిమా తీసిన, ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమా, ఎందుకు మాట్లాడలేదు అన్నదానికి చెక్ పెట్టడం కోసం కసిగా కట్ చేస్తారేమో ట్రైలర్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోయారు. అవును, అరే పవన్ కళ్యాణ్తో అద్భుతం చేసాడు మా వాడు. ఇంతకుముందు ఆ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్. ఖుషి కావచ్చు, అంటే ఫ్లాపులు హిట్లు సహజం. ఖుషి లాంటి ఒక హిట్ ఇచ్చిన నిర్మాత మళ్ళీ సినిమా తీస్తుంటే ఆటోమేటిక్గా బజ్ రావాలి, కానీ సినిమా లేట్ అవటం వల్ల కొంచెం తగ్గింది. దాన్ని జస్ట్ ఈ ట్రైలర్తో మొత్తం ఫీల్ చేశాడు. ఇంకా సినిమాకి ఆల్మోస్ట్ ఒక 20 రోజులు టైం ఉంది, 22 రోజుల దగ్గరగా టైం ఉంది. ఈ 22 రోజులు ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాడు ఉండడం, అరే ఇదేదో భలే ఉందిరా అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక 100% 200% బజ్ ఉంది అనుకోండి, ఈ ట్రైలర్ చూసి ఫ్యాన్స్ గురించి నేను మాట్లాడలే, కామన్ ఆడియన్ కూడా థియేటర్కి ఖచ్చితంగా వస్తాడు. ఓకే, అంటే డబల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా గ్రేట్, అంటే మస్ట్ వాచ్ అనే లిస్ట్లో ఈ ట్రైలర్ చేసేసింది సినిమాని. ఓకే. అంటే ఒక నానుడు ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు అన్న చిరంజీవి డాన్స్కి పేరు అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫైట్స్కి పేరు అన్నట్టు. సో చాలా కాలం తర్వాత అప్పట్లో ఆయన మాస్టర్స్ నుంచే ఎక్కువ సినిమాలు వచ్చేవండి స్టార్టింగ్లో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో రావట్లేదు అటువంటి మాస్టర్స్ ఉపయోగించి కావచ్చు. మరి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు అసలు? అంటే ట్రైలర్ అది ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడే వండుతున్నారు, ఆ వండిన దాంట్లో ఏదో కొంచెం ఉప్పు చూడరాని పెట్టారు, అది పూర్తిగా తింటే మీకు సరిపోయిందా సరిపోలేదా? అది టేస్ట్ బాగుంటుంది పీక్స్. అంటే అంచనాలు లేవు, సినిమా ఎలా ఉంటుందో రకరకాలుగా ఊహలో, ఈ అన్నిటిలోని వీరమల్లు గురించి కూడా కొంచెమే తెలుసు, సినిమా ఏమో పోస్ట్ పోన్ అయింది, ఇలాంటి మాటల మించి ఒక బిగ్ ఫీస్ట్ తీసుకొచ్చాడు. మ్యూజిక్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ లుక్స్లో కావచ్చు. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ లుక్స్ అని నేను ఎందుకు 1-2 సార్లు చెప్తున్నానంటే, అస్సలు ఇంద్రాలో ఒక డైలాగ్ ఉంటుంది, కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం. అది సినిమా పరంగా ఇక్కడ చిరంజీవి చెప్పారు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి అడాప్ట్ చేసుకోవాలనిపించింది. ఎలా అంటే పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు, ఫిలిమ్స్కి దూరం అయిపోయాడు,
ఏం చేస్తాడులే అనుకున్నారు, కానీ లోపల అదే స్టామినా అదే చరిష్మా ఎక్కడా చెక్కు చెదరలేదని హరిహర వీరమల్లు ప్రూవ్ చేసింది. ఓకే. సో మరి సినిమాకి ఇప్పుడు ట్రైలర్కి మనంతా గూస్ బంప్స్ వచ్చి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మ్యూజిక్ చాలా హైలైట్గా ఉంది. అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్లో మళ్ళీ ఏ సినిమాకి ఆయన ఇవ్వలేదు కీరవాణి గారు. సో మరి ఆ రేంజ్కి ఈ సినిమా మ్యూజిక్ వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అంటే పాటలు, మీరు పాటలు విన్నారు కదా, మాట వినాలి గురుడా మాట వినాలి కానీ, లేకపోతే తారా సితారా పాట, ఈ పాటలు మీకు ఏమనిపించింది? అంటే కీరవాణి అంటేనే సినిమాలు మ్యూజికల్ హిట్. ఆ మ్యూజిక్ పరంగా ఆల్రెడీ ఆయన మార్కులు కొట్టేశాడు. కానీ పర్టికులర్గా ట్రైలర్ వరకు ఆయన ఇచ్చిన 3 రకాల బీజిఎమ్స్ ఇచ్చారు. ఒకటి వీరమల్లుది, ఇంకొకటి హరహర మహాదేవ్ అని. అవును, భలే అనిపించింది. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ సినిమా బాలీవుడ్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాయేమో అనిపించింది. ఎందుకంటే నార్త్ వాళ్ళకి కొంచెం డివోషనల్ టచ్ ఉంటే మన సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, కార్తికేయ ఇవన్నీ చూసుకున్నట్టయితే. సో ఇందులో కొంచెం ఆ దేవుడు ఎసెన్స్తో పాటు మన ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా నార్త్లో ఈ సినిమా ఒక ఊపు ఊపుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నార్త్లో మీరు అందరూ అందాక పాన్ ఇండియా వైడ్గా ఫస్ట్ టైం వెళ్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా నార్త్లో మంచి ప్రభావం చూస్తారు. అంటే అక్కడ నార్త్ ఆర్టిస్టులు ఉన్నారు అనేది కాదు, ఆ బీజిఎం ఆ మూడు కొంచెం నాకు అట్లా అలాంటి ఫీల్ నాకు అనిపించింది కొంచెం. ఓకే. సో మరి ఈ సినిమా ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటంటే విఎఫ్ఎక్స్ అని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది మీకు అసలు? విఎఫ్ఎక్స్ గురించి అంటే ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పాలి, అలానే గొప్పగా ఉన్నాయని అంటే వెయిట్ చేసినందుకు వర్త్ అంటారా? ఓకే. అదే ఈ సినిమా మొత్తం వస్తే ఇప్పుడు మనకి ఒక షాట్ చూసిన దానికి కంప్లీట్ స్క్రీన్ మీద చూసిన దానికి విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడలేము. అండ్ 2-3 నాకేమనిపించింది అంటే ఈ పర్టికులర్గా ఈ ట్రైలర్లో 2-3 సినిమాల తాలూకా ఛాయలు కనిపించినాయి. పవన్ కళ్యాణ్ ఇట్లా నడుచుకుంటూ వచ్చేది. అండ్ ఇక్కడ ఒక కోయిన్సిడెంట్ ఇంకోటి ఏంటంటే అఖండ టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. బాలయ్య మెడ చుట్టూ త్రిశూలం తిరుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొంచెం దానికి రిజంబ్లెన్స్గా పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న ఏటని టక్క తిప్పుకుంటూ వస్తేనే బాహుబలిలో ప్రభాస్ కొట్టేది ఉంటుంది కదా. సో అది గుర్తు చేస్తే అట్ ద సేమ్ టైం బాలయ్యని కూడా గుర్తొచ్చింది. వాళ్ళందరూ పడిపోవడం అంటే సినిమాటిక్ లిబర్టీ, అది హీరోని పీక్స్లో చూపిస్తేనే ఫ్యాన్స్ విజిల్స్ పడతాయి. అంటే అక్కడ కమర్షియల్ ఎలిమెంట్ డ్రామా ఎలిమెంట్ వర్కౌట్ అయితేనే కదా ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యింది. నాకు ఆ సీక్వెన్స్ కూడా ఫైట్ సీక్వెన్స్లో అది బాగా అనిపించింది. సో ఆ రిజంబులెన్స్లో కొంచెం ఆ బాహుబలి అండ్ గౌతమిపుత్ర శాతకర్ణిలో కొన్ని బోర్డ్ షాట్స్ ఉంటాయి కదా. సో ఆ క్రిష్ తాలూకా ఎసెన్స్ అయితే ఈ సినిమాలో కనపడుతుంది. ఆయన ఓకే క్రిష్తో ఉన్నది ఏంటంటే సూక్ష్మంలో మోక్షం చూపిస్తాడు, ఎక్కువగా ఖర్చు పెట్టాడు, కానీ సినిమాకి ఎంత కావాలో అంతవరకు తీసుకుంటాడు. వావ్ అనిపిస్తుంది. ఇప్పుడు రాజమౌళి అంటే ఆయన సినారియో కంప్లీట్ డిఫరెంట్, ఆ ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళి కూర్చోబెడతాం. కానీ క్రిష్ అలా కాదు, కథకి ఏది అవసరం, కథకి ఎంతవరకు గ్రాఫిక్ కావాలో అంతవరకు వావ్ వండర్ఫుల్ అనేటట్టు ఉండవు. కథకి ఎబ్బెట్టుగా లేకుండా ఈ గ్రాఫిక్స్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్గా హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి మీరు ఏం చెప్తారు అసలు? సూపర్, నెక్స్ట్ లెవెల్. సినిమా పైన క్యూరియాసిటీ పెంచడంలో డైరెక్టర్ సక్సెస్. పవన్ కళ్యాణ్ తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని చూపించడంలో ఈ ట్రైలర్ 100% వర్క్ అయింది. ఇక హీరోయిన్ విలన్ గురించి మాట్లాడాలి. హీరోయిన్ కూడా కాదు, విలన్ ఆయన ఇంతకుముందు యానిమల్ సినిమాలో పర్ఫామ్ చేశారు, ఓ మంచి పేరు వచ్చింది. ఖచ్చితంగా దీంతో కూడా మళ్ళీ మరొకసారి మనం అతని గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే లిమిటెడ్ షార్ట్స్లో చూపించినా ఎంత క్రూరంగా చూపించారో మనం చూసాం. ఇది ఢిల్లీ సుల్తాన్లకి గోల్కొండ వాళ్ళకి మధ్యన యుద్ధంలో మన హరిహర వీరమల్లు వచ్చి వాళ్ళకి కావాల్సింది ఏదో చేశాడు. టైటిల్ మనం క్లియర్గా చూస్తే కింద ఒక వజ్రం పెట్టి వజ్రంలో పవన్ కళ్యాణ్ ఒక ఫోటో పెట్టారు. అంటే ఫస్ట్ పార్ట్ వరకు నాకు తెలిసి ఆయన ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకురావడమా మరి ఏంటి అన్నది అయితే తెలియదు. అండ్ డైలాగ్స్ కూడా కొంచెం త్రివిక్రమ్ టచ్ ఇచ్చినట్టుగా ఉన్నాయి. విన్నాయి ట్రైలర్లో 3 డైలాగ్స్ వినాలి, వీరమల్లు చెప్తే వినాలి కావచ్చు, లేకపోతే నేను రావాలని అందరూ దేవుళ్ళకి పూజ చేస్తారు, మీరేమో నేను రాకూడదని అనుకుంటున్నారు అంటే అది కొంచెం వైసీపీకి సెటైర్లా నాకు అనిపించింది నా పర్సనల్ పర్సెప్షన్లో. అలా అన్ని డైలాగ్స్ కొంచెం చాలా పాజిటివ్గా మనం త్రివిక్రమ్ సినిమాలో ఉంటాయి, అడగకూడదు చెప్పాలి, ఇట్లా ఆ టైప్లో కొంచెం త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ డైలాగ్స్. ట్రైలర్ అయితే మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. ఓకే అంటే ఎలా ఉంటుందిలే అనుకున్న దానికి అబ్బా హద్ర కొట్టాడు రోయ్ అన్న ఫీల్ తీసుకొచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.